ఎక్స్ట్రా జబర్దస్త్. మన ఇంటికి మహాలక్ష్మి రావాలి. అరే తమ్ముడు అన్న మహాలక్ష్మి నేను రమ్మానని చెప్పి రమ్మా. అబ్బా పోయినసారి అలాగే పిలిస్తే గంట సేపు గడ్డి వాళ్ళ నుంచి బయటకు రాలేదు ఇద్దరు. మీ ఇద్దరు పెళ్లి చేసుకొని ఇంటికి మహాలక్ష్మి లాంటి కోడలు తీసుకురండి రా. ఇప్పటికిప్పుడు కోడలంటే ఎక్కడ దొరుకుతారు? ఇలాంటి చెత్త పనులు చేస్తారని చెప్పేసి నేనే మా అత్త వాళ్ళ సంబంధం చూసా. అమ్మాయి అందమైన కుందనాల బొమ్మరా. చూసావా, అమ్మకి నేను ఇష్టం లేదు అంటావు. నీ కోసం మ్యాచింగ్. ఒరే పెద్దోడా, ఈ అమ్మాయి నీ కోసమే, ఇది నా పెద్ద కోడలు. అమ్మ రెండో అమ్మాయి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. చిన్న బాబు, ఈ అమ్మాయి నీకే, ఇది నా చిన్న కోడలు. రేయ్ మరి తాళి కట్టండి. బాబు, 1 సంవత్సరం లోపు 12 బిడ్డలు కావాలి. నేను మీ నాన్న అలా టూర్ కి వెళ్తాం. తమ్ముడు అన్నయ్య ఏదో అయిపోయిందిరా. ఆల్ ది బెస్ట్ రా. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. ఏవండి, పాలు తీసుకోండి. అమ్మో, నా తమ్ముడు తాగాడో లేదు. అరే తమ్ముడు, అన్నయ్య పాలు తాగావా? ఇంకా లేదన్నయ్య. ఏ పాలు తాగేంత వరకు నేను పాలు తాగలేను రా. అదేంటన్నయ్య? చిన్నప్పటి నుంచి నువ్వు తినుకుంటా నేను తిన్నాను రా. ఊరుకో అన్నయ్య, ఈవెంట్లు అని చెప్పి వైజాగ్ నెల్లూరు ఎన్ని తిని రావట్లేదు. సరే ఏమే ఆ పాలిటీ అన్నయ్య నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇదిగోండి. తాగావా? అన్న తాగండి, తాగి చెప్పు. నా తమ్ముడు పాలు తాగా. ఏమండి, ఏంటే శోభనం చెయ్యి. చెయ్యాలా? మా అన్నయ్య అక్కడ వేసాడు లేదు. అన్నయ్య అన్నయ్య ఏంట్రా చెయ్యేసావా? తన ముఖం చూస్తే కాలే కట్టి కూడా అయిపోతుంది ఎదురా. ఏదో ఒకటి చెయ్యన్నయ్య. ఓకే తమ్ముడు చేయేసా? చెయ్యేసాడు. ఏంట్రా మీ అన్న చేసారు, నువ్వు వెయ్యవా? అంతే. ఫైమా, నేను డ్యూటీకి వెళ్తున్నా. ఏమండి ఎదురానా? ఏంటి ఎదురొచ్చేది? పొద్దున్నే నల్ల పిల్లి ఎదురొస్తే ఎలారి వచ్చి గుద్దేద్ది. తమ్ముడు అన్నయ్య డ్యూటీకి వెళ్తున్నా, ఎదురురారా. ఏమే నేను ఎదురు ఏంటి ఎలక మొగ వేసుకొని నువ్వు ఎదురొస్తే నాకు యాక్సిడెంట్ అయితే ఎవడో బాధ్యత? అన్నయ్య నేను జాబ్కి వెళ్తున్నాను, కొంచెం ఎదురు రావా? రారా. అయినా వాళ్ళతో మాకింది కానీ అక్క పద నీళ్లు పట్టుకుందాం. బిందెది అమ్మా. ఊకో అక్క. బిందెది ఇవే. ఏ ఊకో. బిందె పెట్టి ఇక్కడ ఇంటికి పెద్దదాన్ని నేను కదా, నేను పెట్టలేదు. చూసుకుంటా. ఏంటి నన్ను ఏంటి అనుకుంటావు? మైనర్ అన్ని పని ఆగవే. ఏమే ఏమైంది? మీ వదిన చెంప పగలు కొట్టిందో అమ్మా. అడుగుతాను. వదినా వదినా చెప్పు. దాని మీద చేసావంట కదా, అది నాకు నచ్చలేదు. అది నేను కొట్లాడుకుంటే మగాడు లేని ఇంట్లో చూసి దూరి ఒక ఆడపిల్ల మీద కన్నేసారు. చెంప బల కొడితే ఇంకోసారి నా ఇంటి మీదకి వస్తాం, మా మొగులు లేనప్పుడు. చూసారా పెళ్లి చేసుకుంటే ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఏమైంది? వదిన ఏదో అన్నా ఉంటే సారీ చెప్పు. చెప్పాడు మా ఆయన మగాడు. పిచ్చేసాలి, నా పిల్లల మీద చెయ్యెత్తుతావా? నిన్న కాక మొన్నొస్తే దాని మీద చెయ్యెత్తినందుకు నన్ను ఎదిరిస్తారా? ఎదిరిస్తాను. సరే, ఈ ఇంట్లో నీ భాగం నువ్వు తీసుకో, నా భాగం నేను తీసుకుంటా. ఓకే. రేపటి నుంచి నీ కాపురు నీది, నా కాపురు నాది. సరే పదవే. అరే తమ్ముడు, ఏమే ఫైమా, ఏమండి ఎద్దొచ్చి గుద్దునా లారీ వచ్చి గుద్దునా నువ్వే ఎదురు రావాలరా. ఓకే అండి. నేను జాబ్కి వెళ్తాను, ఎదురు. అన్నయ్య ఏమండి ఎదురు రావే. ఒక్క నిమిషం. సర్లే జాగ్రత్త.
అబ్బా ఒకటే పేలు. పేనా? నాకు చూడడం బాగా తెలుసు. అవునా? సరేగానక్క, ఇందుకు నువ్వేం తీసుకొచ్చావు? కట్నం సింగిల్ కాటన్ బెడ్ తీసుకొచ్చాను తెలుసా? అవును, సింగిల్ కట్ బెడ్ లో మీ ఆయన సరిపోతాడు. నువ్వు ఎక్కడ పడుకుంటావు? బాత్రూమ్ లోనా? నీ పని చెప్తా. ఏం జరిగింది? అది నన్ను కొట్టిందండి. ఇంకోసారి నా పిల్లలు జోలికొచ్చాడు మామూలుగా ఉండదు. ఎవరితోనే ఫోన్ మాట్లాడుతున్నావు? ఫోన్ మాట్లాడటం కాదు, ఈ అన్నున్నాడు కదా బర్రి ముఖమోడు, నా సెంప వాయించేశాడు. పిచ్చిసేస్తున్నావా? ఎందుకు కొట్టాడు నా పిల్లాన్ని? చిన్నప్పటి నుంచి నేను పెడితే ముద్దలు తిన్నాడు. నిన్నే కొడతావురా? మనల్ని కొట్టి ఈలేడిస్తారేంట్రా? అసలు ఎందుకు గొడవ పడుతున్నారు అర్థం కావట్లేదురా. ఓ పని చేద్దాం, ఇవాళ ఆఫీస్కి వెళ్తున్నాం అని చెప్పి ఇంట్లోనే దాక్కుందాం. ఓకేనా? ఏ ఫైమా, ఇవాళ ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు ఎదురు రావద్దు. అక్క ఏం కలుపుతున్నావు చెల్లె? మునక్కాయ కూర. నీ మరిదికి మస్తు ఇష్టం. నాకు నీ కూరలు అంటే చాలా ఇష్టమే. నీకంటే ఎక్కువ నాకు నా ప్రాణమే. ప్రాణం వద్దు, ముద్ద పెట్టు. నీకొక ముద్ద, నీకొక ముద్ద. మరి మాకు లేదా? ఎగిరి కొడతావే నన్ను ఇప్పుడు వచ్చి ఎవడో ఒంటిపై చేయలేదు. యాక్చువల్ గా భాస్కర్ గారు మీరు చెప్పొచ్చింది నా పెళ్ళం కూడా కొట్టలేదని కదా. అసలు ఎందుకే మీరు ఇలా చేస్తున్నారు? మరి ఏంటండి ఎప్పుడు పడితే తమ్ముడు 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 అంటారు? ఎప్పుడన్నా నన్ను ఇష్టపడ్డారా? ఈయనైతే అసలు ఇష్టపడ్డు కన్నా కూడా అన్నయ్య 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 పక్కన నేను పిచ్చద్దన్నా. అందుకే మీ ఇద్దరిని విడిగొట్లని. దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ ద అవర్ కిట్. సరే, ఈ రెండు బొచ్చులు తీసుకొని గుడ్డేరు అడుగుతానండి. పోనీ ఎక్కడి నుంచి? అంటే వదిలేస్తున్నారా? పో ఎక్కడి నుంచి, పో ఎక్కడి నుంచి. తమ్ముడు అన్నయ్య, జీవితంలో ఎప్పుడు మనం విడిపోకుండా ఉండాలరా. అవునరా. చాంగురే చాంగురే మమత నిన్ను కోరే. ఎక్స్ట్రా జబర్దస్త్. హలో, ఎవరండి ఇంట్లో? ఎవర్రా బియ్యం బస్తా లోపల పెట్టింది? నరేష్ గారు అంటే మీ పేరే సార్? నేను ఒక అద్భుతమైన సినిమా తీయబోతున్నాను. చెప్పు, అది అద్భుతం కాదు మేము చెప్తాం. హీరో గారితో సినిమా తీద్దాం అనుకుంటున్నాను. మీరు మేనేజర్ గా ఒక పర్మిషన్ ఇప్పించి ఆయన కాల్ షీట్ ఇప్పిస్తే ఒక్కసారి ఆయనతో సినిమా చేద్దాం సార్. ఇంతకీ రెమ్యునరేషన్ ఎంత అనుకుంటున్నావు? సార్ ఆయన రేంజ్ కి పర్ డే 5 lakhs అనుకుంటున్నాను సార్. ఏం మాట్లాడుతున్నా? 1,50,000. ఆయన 1,50,000 చేస్తాడా? ఏమన్నా అడిగితే 50,000 అని చెప్పు. మరి ₹1,00,000 నాకు ఇంతకీ ఆయనకి మీకు రిలేషన్ ఎలా ఉంది సార్? అది ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ నేనే. తప్పలేదు. మొత్తం దగ్గరైపోయింది. మా తాతయ్య చెప్పాడు, ఎక్కడ పోయిందో అక్కడ ఏరుకోమని చెప్పాడు. అందుకే ఈ దగ్గరికి వచ్చి ఏరుకుంటున్నా. పిలవండి సార్. సుధీర్ గారు, సుధీర్ గారు. ఏమా భాస్కర్ సార్, నేను ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ చేసుకుంటున్నాను, మీరు హీరో అయిపోయారు సార్. ఏ పర్లేదు కూర్చోండి భాస్కర్. ఏంటి సంగతులు? మంచి కథ తయారు చేసుకున్నాను సార్. ఓ డైరెక్షన్ నువ్వు? అవును సార్. ఓ కంగ్రాట్స్ భాస్కర్. ఎవరితో తెద్దాం అనుకుంటున్నావు? మీరే సార్. నాతోనా? అవును సార్. సార్ డేట్స్ ఎంత వరకు ఉన్నాయి? మరి రెమ్యునరేషన్ ఎంత అనుకుంటున్నారు? ఒక 50,000. బయటికి పోరా. ఏమనుకుంటున్నావురా? తగ్గినకి పెద్ద మనుషుల ఫంక్షన్లకి వెళ్ళేవాళ్ళ అనిపిస్తున్నాడా? హీరోడా? సాఫ్ట్వేర్ సుధీర్, సాఫ్ట్వేర్ సుధీర్. ఫ్రెండ్ అంటున్నావు, మళ్ళీ క్లోజ్ అంటున్నావు. ఇంకో మాట చెప్పు. 50,000 కన్నా రూపాయి ఎక్కువ లేదు సార్. పోరా బయటికి. ఏమనుకుంటున్నావురా? 3 months అనుకుంటున్నావా? ఎలాగో ఫ్రెండ్ అంటున్నావు, క్లోజ్ అంటున్నావు, పక్క పక్కనే ఉంటారంటున్నావు. ఇంకో మాట చెప్పు. లాస్ట్ ఎంత ఊడ్చినా 50,000 కన్నా పైసా కూడా. మీ నెక్స్ట్ సినిమా ఏంటి? కాలింగ్ శాస్త్రం. ఓకే, నువ్వు వెళ్ళొచ్చు. కాలింగ్ సహస్రాను. కాలింగ్ సహస్రరా? కాలింగ్ సహస్రరా? నెక్స్ట్ సినిమా ఏమనుకుంటున్నావురా? గాలోడు అనుకున్నాడు. సార్
అప్పటి నుండి అన్ని డేట్లు ఖాళీ చేస్తాను. ఏదో ఎమోషన్ లో చెప్పాను కానీ. భాస్కర్ రండి. నరేష్ గారు నా ఫ్రెండ్, ఫస్ట్ టైం డైరెక్షన్, ఏదో మనం చేస్తే హెల్ప్ఫుల్ గా ఉంటది. మీరు ఫ్రెండ్ అంటున్నారు, చూసి ఏదో ఒకటి చేయండి. మీరు మనం మాట్లాడండి, అగ్రిమెంట్ చేసుకోండి. సరే ఒకసారి మళ్ళీ చూసుకోండి. అరే భాస్కర్ నా ఫ్రెండ్ అండి బాబు, మీరండి సైన్ చేశాను సార్. మనకి ముఖ్యంగా ఇంపార్టెంట్ గా నైట్ డేట్స్ ఎక్కువ కావాలి సార్. నైట్ డేట్ ₹1,00,000 ఇచ్చిన కష్టం. ఎందుకంటే సార్ నైట్ షూట్ ఉంది సార్. నువ్వు 1,00,00,000 కాదు 1,50,00,000 ఇచ్చిన కష్టం. ఏ సార్ నైట్ సేమ్ జ్ఞానంలో ఉంటాడు. ఓ పని చేస్తాను సార్, డేలోనే నైట్ ఎఫెక్ట్ ఇస్తాను. అది ఓకే రేపు కలుద్దాం భాస్కర్ అయితే. లొకేషన్ లో కలుద్దాం ఓకే సార్. జాగ్రత్త, బై. అదే సార్ 50,000 అలా ఒప్పించారు ఒప్పుకుంటాడు. 49,000 అయినా ఒప్పుకుంటాడు. సార్. రేపు లొకేషన్ లో కలుద్దాం సార్. ఓకే ఓకే. మీరు నా సినిమాలో గెస్ట్ గా చేస్తే నా అదృష్టం అనుకున్నాను, కానీ సారు గుర్తు పెట్టుకోండమ్మా. ఇప్పుడు అల్లు అర్జున్ గారు మన సినిమాలో గెస్ట్ గా చేయడం గ్రేట్, కానీ మా సుధీర్ గారు ఆయన సినిమాలో గెస్ట్ గా చేస్తారు చూడు, అది గ్రేట్. ఏ సినిమా సార్? రేస్ గుర్రంలో ఉన్నావా? ఒకే షాట్ కార్ తుడుస్తుంటాడు. నేను మా కౌశక్ కి సుధీర్ అని చెప్పేలా నేను చూసే సినిమా నాకు కనిపించలేదే. ఇప్పుడు చూడు కార్ తుడుస్తుంటాడు ఒక సెకండ్ లో. సార్ రేసు గుర్రం సినిమాలో రేసుగుర్రం సినిమాలో మెరుపుతి గారి క్యారెక్టర్ చేస్తాడు. అంటే ఏంటి సార్? మెరుపుతిగా ఇలా వచ్చి చుప్పని వెళ్ళిపోతే సార్ ఫస్ట్ సీన్ లోకి వెళ్ళిపోతాం సార్. అద్భుతమైన సీను. చెప్పండి సీన్ హీరోయిన్ చెప్పండి. కి లవ్ ప్రపోజల్ సార్. లోపల అంటే ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి మధ్య గట్టిగా అవన్నీ ఉండవు ఆ, సార్. మరి మీ స్టైల్లో కాదు, ఇప్పుడు కరోనా పీరియడ్ డైరెక్టర్ చెప్పినట్టు చేయండి. ఒక 6 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కరోనాకి దీనికి సంబంధం ఏంటి? ఇప్పుడు మనం కరోనాకు మాకు వస్తుందని భయం కాదు సార్, మీ వల్ల కొత్త కోవిడ్ 2022 వస్తుందని భయం. ప్రపోజింగ్ ఎలా చేయాలి? అక్కడ ఉంటది ఆవిడ, ఇక్కడ నుంచి ఐ లవ్ యూ అంటది. అదేం ఫీల్ బాగుంటది, ఇద్దరు దగ్గరికి వచ్చి మంచి బాగుంటది సార్ అవన్నీ కుదరవు సార్. సినిమాలో కసి ఉంటది కానీ స్క్రీన్ మీద అవన్నీ ఉండవు సార్. ఓకేనా సార్? రెడీ హీరో గారు, మా పాపారా రెడీ? ఒకసారి ఐ లవ్ చెప్పండి. ఐ లవ్ యూ. సూపర్, అద్భుతంగా వచ్చింది. ఓ ప్రకాష్ గారు, మీరు ఆ సీన్ లోకి వెళ్ళిపోండి వెనక్కి, టీవీలోకి. సార్ మీరు దూరంగా జరగండి. ఇప్పుడు వచ్చి ఏ సినిమాలో కూడా చేయలేండి సీన్ సార్. ఏంటిది? మీరు ప్రేమించిన అమ్మాయి ఎవరితోనో రొమాన్స్ చేస్తుంది సార్. నేను ప్రేమించినప్పుడు ఇంకోటి రొమాన్స్ చేస్తుందా? రొమాన్స్ చేస్తుంది. నేను ఖాళీగానే ఉన్నాగా మీరు ఖాళీగా కాదు సార్, ఆ అమ్మాయి మిమ్మల్ని మోసం చేసింది. అప్పుడు మీ ఫీలింగ్స్ నేను రికార్డ్ చేసుకుంటా. ఏవయ్యా భాస్కర్, ఇక మైండ్ ఏమన్నా ఉందా లేకపోతే పోయిందా? నేను ప్రేమించినప్పుడు ఇంకోటి ఎవరితో రొమాన్స్ చేస్తే నేను చూడటం ఇక్కడి నుంచి. 7 సంవత్సరాల నుంచి మీరు రొమాన్స్ చేస్తుంటే మేము చూడలేదా? మేనేజర్ ఇట్రా, వంట మీద అరుస్తున్నాడు ఏంటి? ఏమనుకుంటున్నాను సార్? You సారీ, can't. Why? మీరు పెట్టద్దు అన్న, మీరు అది సైన్ పెట్టారు. గాలోడు కాలింగ్ శాస్త్రా గాలి సహస్తా. టైం వేస్ట్ సార్. రండి, రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఏంటండి ఏదో కోట్లు కొట్టించినట్టు 50,000 రూపాయలు ఇస్తున్నారు మీరు, నా హీరోయిన్ ఇంకోటితో రొమాన్స్ చేయడం. చూడండి, వేరే వాళ్ళు రొమాన్స్ చేస్తే చూడరా? బాధ. ప్రేమించిన అమ్మాయి ఎవరితోనూ కులుకుతుంది, ఎదురుగుంటా వాడు కౌగులించుకొని అమ్మాయి. నాకు అని చెప్పొద్దండి. సరే ఇస్తాను ఏదో ఒకటి. సార్ చూడండి, మీరు ప్రేమించిన అమ్మాయి చూడండి సార్, ఎదురుగుంటా రొమాన్స్. అబ్బా నాకు రావట్లేదండి. ఎందుకు రావట్లేదు సార్? ఆ పొజిషన్ లో నేను ఉండాలి, నేను ఏదో ఒకటి చేసేస్తాడు. చూడండి చేతులు పడుకుంటే అంటున్నాడు ఏదో. అదే నేను ఉంటే స్క్రీన్ కిందకి వెళ్ళిపోండి ఈ పాటికి. చూడండి సార్, మీరు ప్రేమించిన అమ్మాయి ఏదో యూట్యూబ్ లో సకీల సినిమా చూసినట్టు ఎక్స్ప్రెషన్స్ ఏంటయ్యా? బాధ కనిపించాలి ఫేస్ లో. నాకు బాధ రావట్లేదు సార్, ఇలాంటివి చూస్తే నాకు. ఈ సినిమాలో మీకోసం అని చెప్పి మీకు ఇష్టమైన రేష్మిని పెట్టాను. ఈ సినిమాలో కళలో ఇద్దరికి లిప్ టు లిప్ కళలో ఇద్దరికి. కుర్చీలో కూర్చోండి. కట్. ఏంటి సార్ ఇది? ఈ సినిమాలో రేష్మి మీ చెల్లెలు క్యారెక్టర్ సార్. ఏంటండి కళ్ళు పోతాయండి అలా మాట్లాడితే? ఈ రష్మి కాదండి, ఈ అమ్మాయి పేరు రష్మి అంతే, ఆ రష్మి కాదు. అమ్మాయి పేరు రష్మి ఉంది కదా, అది చాలు. ఏ చేస్తారా చేయరా మీరు? ఏ చేయరండి బాబు, తెలుగు భాష నాకు నచ్చని పదమే ఆ చెల్లి అక్క. మేనేజర్ ఏంటి మాట్లాడండి. వద్దు అన్న, పెడతా అన్న. పెట్టావుగా, ఫ్రెండ్ అన్నాడు. గున్ మీద గుచ్చాడు.
ఆస్తి నమ్మేద్దాం కానీ రష్మి అనే పేరు ఆస్తి మొత్తం అయినా 1,50,000 ఎందుకు కానీ తప్పండి బాబు ఏంటండి ఆర్టిస్ట్ అంటే అన్ని చేయాలా మంకీస్ కాలింగ్లు కాదు అన్నయ్య క్యారెక్టర్ కూడా చేయాలి గాలంట గాలి గాలంట గాలి మనకి ఇలా ఇవన్నీ కష్టం సార్ కావాలంటే హీరోయిన్కి నాకు లిప్ బ్లాక్ పెట్టండి లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఏంటి క్లైమాక్స్ మా చెల్లిని పెళ్లి చేసుకొని చెప్పండి అయిపోద్ది సినిమా. ఒక్క నిమిషం జస్ట్ ఇప్పుడే వాష్రూమ్ కలిసాం పారిపోతాను నువ్వు ఏదో మేనేజ్ చేయరా ఏడ్రాడు పోయాడు మరి సినిమా ఆగిపోయింది. నేనేం చేయాలరా? నువ్వు ఏదో ఒక హ్యాండ్ ఇచ్చేయి. బాధపడిన పొద్దు చేసా రండి నేను ఉన్నానుగా మీరేం కంగారు పడకండి వాడు మీకు కేసేస్తాం. ఎక్స్ట్రా జబర్దస్త్ ఈ పోరేవర్ రా గింత తెల్ల ఉన్నది. దీంతో బాయ్ ఫ్రెండ్ ఉండాలి రా హీరోయిన్ చేసింది కదా ఇంటర్వ్యూలో వచ్చేసిన గుర్తుందా సినిమా వెనకాల సీట్ లో నేనే కూర్చున్నా అరే సూరిగా నీకు మందు లేక పిస పిస చేస్తున్న ముందు ధరణి గాని వీలు. నాకు కాదురా నీకే మందు లేక మైండ్ పోయి పేర్లు మార్చేస్తున్నావు. నా పేరేంది సూరి. ధరణి ఎందుకన్నా ఒక నిమిషం ఆగు. మర్చిపోయాను. అరే బొగ్గు బ్రాండ్ ఆరా బాయ్. మందంటే మాకు వ్యసనం కాదు, అలవాటు పడిన సాంప్రదాయం. వెన్నెలని పిలువుర్రా. చంకీలా అంగిలేసి ఓ వదినే చాకులే కుండే తోడే ఓ వదినే కళ్ళకు ఆయన పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే. అరే సూరిగా పెట్టి పుట్టావురా. ఈడు పెట్టి పుట్టాడు, నువ్వే కొంచెం మొహం పెట్టుకొని పుట్టుంటే బాగుండేది. వినలా నిన్ను చేసుకునేటోడు ఎట్టా ఉండాలి? పైనుంచి ఊడి పడాలి. అయితే నేనే ఎట్లారా? పైనుంచి మొత్తం ఊడిపడింది మనకే. అవన్నీ కాదు ఇంటికి వచ్చి నేను మాట్లాడతాను పో. ఎట్లయితే గట్లయింది అందరిని వేసి పడేస్తా. ఏసీ కానీ కూలర్ కూడా వాడే. పోనీ అబ్బా. అరే సూరిగా వెన్నెలని నేను చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నా సంగతి నీకు తెలుసు, మరి అదేంద్రా ఇంటికి వచ్చి నీతో మాట్లాడమంటుంది? అరే చిన్నప్పటి నుంచి లవ్ చేసింది నన్నురా. అరే నేనురా ప్రేమించింది. నేను ప్రేమించింది. అరే అవులగా లెక్కున్నావరా పిస పిస కొట్టుకుంటారేమ్రా. సినిమా చూడలేదా నువ్వు? చూసినా సినిమాలో ఫస్ట్ సూరిగాడు దాన్ని పెళ్లి చేసుకుంటాడు, వెంటనే పొద్దుగలాడి తలదైపోతుంది, వెంటనే ఆ పోరి నీ ఒళ్ళోకి వస్తుంది. అది సినిమా ఇక్కడ అట్లా కుదరదు. అయితే నువ్వే పెళ్లి చేసుకో, పొద్దుగాల నీ తలదైపోతుంది, పోరి ఆడి ఒళ్ళోకి పోతుంది. ఓకేనా? వద్దు. ఏ సూరి ఎదురా వెన్నెలా నువ్వే చేసుకో. చేస్తుంటే మాటలు కాదు వాళ్ళ అమ్మతో మాట్లాడాలి. నేను మాట్లాడతారా? అరే సరే రండి. అత్త ఏంద్రా బాడుకోవాలి గిట్లా చీరు ఏడా పనిలేదారా నా ఇంటి మీద పడదత్తా ఊకే. అవునే అత్త వెన్నెలా ఏది? ఇంట్లో పన్నది. పక్కలా బన్నది ఏడా బన్నది. ఇదిగో భాస్కర్ గారితో వెనకాల రొమాన్స్ చేసింది ఇప్పుడు దాకి. కావాలంటే పిలువు మీ కూతుర్ని. ఎన్నెలా పోయేనెలా అమ్మా బద్మస్ గానంట ప్రేమించినవానే నువ్వు. ఇగో మీకు ఇక్కడ ఒక ముచ్చట అర్థం కావట్లే. ఈడు ఇది ప్రేమించుకున్నారు, వాడికి ఇచ్చి చేస్తావా లేదా? అరే ఎట్లా చేస్తారా బయ్ వానికి ఇస్తే వాడు ఏం పెట్టి చేస్తాడు నా బిడ్డని. నెలలో 4 పెద్ద మనిషి ఫంక్షన్ లో మొత్తం ఈడియే. పెద్ద మనిషి ఫంక్షన్ లా ఏ పెద్ద మనిషి ఫంక్షన్లు చేసుడు మాకు వ్యసనం కాదు, వంశపారపరంగా వచ్చిన అలవాటు. అవన్నీ కాదు రాజారని వాడేదన్నా నౌకరీ తెచ్చుకోమాను. వాడు నౌకరీ తెచ్చుకుంటే నా బిడ్డని ఇస్తా. వాడినైతే వైన్ షాప్ లో అకౌంటెంట్ గా జాయిన్ చేపిస్తా. ఇప్పుడే నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా. వైన్ షాప్ లో ఉద్యోగం అంటే మాటలు కాదురా బాయ్. ఎట్లా వస్తుంది? ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, పిలిపి. ప్రెసిడెంట్ గారు. ఏమరా లొల్లి? మా ఓనికి పెళ్లి కావాలంటే మీ షాప్ లో అకౌంటెంట్ క్యాషియర్. ఒకటి చెప్తాను యాదకు ఉంచుకో అంటే గుర్తు పెట్టుకో. మళ్ళీ నువ్వే మీనింగ్ చెప్తున్నావు. ఏం చేస్తాం ప్రేమ గొప్పదా కామం గొప్పదా? కామమే గొప్పది. ఎలా? తాగినోడు మర్చిపోవడం గొప్పతనం, తాగకుండా మర్చిపోవటమే గొప్పతనం. తాగి మర్చిపోవడం తప్పు కాదు, తప్పు చేసి మర్చిపోవడం తప్పు. చెప్పండి. తాగి మర్చిపోవడం తప్పు, తప్పు చేసి మర్చిపోవడం గొప్పతనం. రే తప్పు పెసరపప్పు కందిపప్పు కాదురా.
సరే ప్రెసిడెంట్ గారు మీకు దండం, రేపు వచ్చి ఉద్యోగం జాయిన్ తెల్లండి. ఓకే ఆల్ బెస్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా పిల్లరా దాన్ని. ఏ అత్త చెప్పరా మా ఓనికి ప్రెసిడెంట్ జాబ్ ఇచ్చినాడు, ఇప్పుడు నౌకరే దా తీసుకొచ్చే. తలేదిరా వస్తుందిరా, ఓపిక పట్టు, మందు తాగు. సూరి రారా, ఏడికిరా? ఎన్నెల నెల తప్పిందిరా. అబ్బా వాడు తండ్రి కూడా అవుతున్నాడు. అన్నీ కాదురా, పోయి ఎన్నెలు తీసుకురా పో. మేము అట్లా హాస్పిటల్ పోయి వస్తాం, నువ్వు ఇల్లు చూసుకోరా అబ్బాయి. రే నీ అబ్బా నువ్వేం చెప్పారో నాకు. తల వస్తుందని చెప్పా, మరి ఇంతమటికి తల రాలేదేంట్రా? వచ్చింది కదరా బుల్లి తల, బుల్లి తల. రే వాడు ఎప్పుడు చచ్చిపోతాడు, నేను ఎప్పుడు చేసుకోవాలరా దాన్ని? వస్తుందిరా, ఓపిక పట్టు, మందు తాగు. ఒరే ధరణి, తలొచ్చిందిరా సూరిగాడిది. నీ అవ్వ గెట్లయితే గట్లా. ఇదిగోరా తల, ఎన్నెలా చంకీలా అంగిలేసి ఓ వదినే చాకులెక్కుండే తోడే ఓ వదినే కళ్ళకు ఆయన పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే. ఏందిరా ఇది? దసరా పండుగ అంటే పెద్దోళ్ళు ఏమన్నారు, ముసలోళ్ళకి దసరా పండుగ అన్నారు కదా. ఒరే దసరా అంటే ఇదే. చేసుకోండి. ఇప్పుడు చేసుకొని నేనేం చేయాలరా? నీ అబ్బా ఓ లోపలికి. ఎక్స్ట్రా జబర్దస్త్. మేడం నమస్తే. ఇది పెద్ద స్టార్ హీరోయిన్, నేను పెద్ద స్టార్ హీరోని. ఇదిగో మన ఇద్దరం లవర్స్, కొన్నాళ్ళలో పెళ్లి చేసుకోబోతున్నాం. ఎవరితో పడితే వాళ్ళతో సినిమాలు ఒప్పుకో, సరేనా? ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. అసలు దీన్ని ఎందుకు తీసుకొస్తున్నావే స్టూడియో? అంటే మా మమ్మీ అంటే నాకు రక్షణ. నిన్నెవడేం చేస్తాడే? నువ్వు కూడా కూర్చోపో. డైరెక్టర్ ఏం డైరెక్టర్ ఎంతసేపు రావటానికి? ఒక్క 5 నిమిషాలు ఆగండి సార్, హీరో గారు వస్తున్నారు. అదేంటి ఈ సినిమాకి నేను కదా హీరోని? మనది మల్టీ స్టారర్ మూవీ సార్. సరే పిలిపి, ఉన్న పిలిపి. హీరో గారు రండి సార్. ఏరా హీరో వచ్చే ముందే క్యారీ వ్యాన్ ముందుకెళ్ళి కూర్చోవాలని తెలియదారా నీకు? బౌన్సర్ కాదు సార్, మన సినిమాలో ఇంకొక హీరో సార్. సారీ బౌన్సర్ అనుకున్నా. సార్ కూర్చోండి సార్. ఫస్ట్ సీన్ ఏంటి? హీరో హీరోయిన్ చిన్నప్పుడు ప్రేమించుకొని విడిపోయారు సార్. హీరోయిన్ ఎవరు? ఈవిడే సార్ హీరో. సార్ నా ఫైవ్ మరి వాడు హీరోయిన్ గా పెట్టేవేంట్రా? మరి నాకెవరు? మీరు చేసుకునే ఆవిడకి హీరో హీరో, ఈయన చేసుకోబోయే ఆవిడకి మీకు హీరో. నాకు అవసరం లేదురా, నాకు ఈ అందమే కావాలి. ఏమో కూల్ రా. రాతిరా వాడు దున్నపోతులో ఉన్నాడు, మీద పడితే దున్నపోతులోనే ఏం లేదు కదా అక్కడ. సార్ ఒక్కసారి హీరోయిన్ గారిని చూడండి సార్, మీకు నచ్చకపోతే మీ ఆవిడ్ని మీకు హీరోయిన్ గా పెడతాను సార్. సరే పిలిపి. మేడం రండి మేడం. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. ఏంట్రా ఇది ఎలా ఉంది? లేడీ గెటప్ లాగా. దీంతో నేను చేయాలా? సార్ సార్ ప్లీజ్ సార్, నా కోసం ఒప్పుకోండి సార్, ఫస్ట్ సినిమా సార్. ఓకే నీ కోసం చేస్తాను. సీన్ ఏంటో చెప్పండి. హీరో హీరోయిన్ చిన్నప్పుడు ప్రేమించుకొని విడిపోయారు, 20 సంవత్సరాల తర్వాత కలిశారు సార్. రెడీ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావురా? నన్ను మిస్ అయ్యావా? నన్ను కిస్ అయ్యావా? ఏంటి అది అలా చేస్తుంది? చాలా రోజుల తర్వాత కలిసింది కదా సార్, ఆ ప్రేమను ఆపుకోలేక అలా చేస్తుంది. మా సీన్ సేమ్ సీన్ సార్. రెడీ మేడం యాక్షన్. గోపి దా దా. గోపి 20 సంవత్సరాల నుంచి నిన్నే తలుస్తున్నా, నిన్నే కొలుస్తున్నా గోపి. ఎప్పటికైనా నిన్ను నీ దాన్నే గోపి. ఏంటి అది? సార్ అంటే ఆవిడ నేచురల్ క్యారెక్టర్ సార్. అదెందుకు గోడ మీద బల్లెత్తుకున్న చదువుకున్నాడు సంకలో? ఆవిడ కొద్దిగా ఎమోషన్ ఫీల్ అయింది సార్. ఈ టైంలో రొమాంటిక్ సాంగ్ సార్. చెప్పావా కరెక్ట్గా దానికి? చెప్పాను సార్. యాక్షన్. అసలు ఆ పాటకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? సార్ ఈ సినిమాలో ఆవిడ క్లాసికల్ డాన్సర్ సార్. జనవరి మాసం కూడా ఎవరు చేసేది?
నీ పళ్ళు రాలతాయి. ఈ పాట కనుక దానికి పెట్టావంటే దీనికి ఏదైనా పేతా సాంగ్ పెట్టు. సార్ వాళ్ళకి అసలు రొమాంటిక్ సాంగ్ లేదు సార్. సార్ మీ సీన్ ఏంటంటే మీరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, మీ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. సార్ సాంగ్ వెళ్ళిపో. ఓకేనా? రెడీ మేడం, యాక్షన్. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పూడ్చుకుందుకు మనం అన్నది ఒకే మాటని నాకి అసలు ఈ సాంగ్ ఎవరు అలా చేసే వాడి కళ్ళల్లో కలిపి కళ్ళల్లోకి కళ్ళు ఎవరురా ఈ సాంగ్? ఏయ్ శ్రావణి రావే, ఇదే సాంగ్ నాతో పెట్టురా, ఈ పాట పెట్టు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పూడ్చుకుందుకు నేనేం చేయటం పాచి పని చేయడానికి వచ్చాను ఇక్కడ మరి. ప్లీజ్ సార్. ఏయ్, నీకు బానే ఉందిరా, నేను ఇక్కడ మసాజ్ చేస్తుంది, నాకేమి లేదు. ఉండండి సార్, ఇంకొక సీన్ ఉంటే సినిమా అయిపోద్ది. ఆ క్లైమాక్స్ సీన్ చెప్పండి. సార్ మీ నెక్స్ట్ సీన్ సార్, మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచి పోసిన బామ్మగారు చచ్చిపోయారు. ఆ టైంలో హీరోయిన్ గారు వచ్చి మిమ్మల్ని ఓదారుస్తున్నారు. సార్ మీ బామ్మగారు ఇక్కడ మేడం. 1 2 3 యాక్షన్. బామ్మ చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని పెంచావు, ఇప్పుడు నన్ను గుండెల మీద పడుకోబెట్టుకుని ఎవరు ఓదారుస్తారు బామ్మ? గోపి పెళ్ళైన తర్వాత నేను ఓదారిస్తా గోపి. పెళ్ళి ప్రెగ్నెంట్ ఉన్నావా నువ్వు? నాకు బామ్మే చచ్చిపోతే బాగుంటుందా? అది బామ్మ చచ్చిపోయిందంటే అది ఓవర్ యాక్షన్ చేసింది. ఏ కుక్క నక్కో చచ్చిపోయిందని చెప్తుంది. ఓకే సార్, సేమ్ సీన్. మీరు ప్రాణంగా పెంచుకున్నటువంటి కుక్క చచ్చిపోయింది సార్, మీరు బాధపడుతున్నారు. రెడీ యాక్షన్. చచ్చిపోయింది. రేపటి నుంచి నా బూత్ ఎవరు నాకుతారు? వాడు బూతురాతి నిన్ను ఎవడు సగ్గ నాకాలి. ఏం చేస్తున్నారా? కుక్క చచ్చిపోతే ఇంత చేస్తారా? అది అమ్మమ్మ చచ్చిపోతే నేను ఏం చేయలేదు. ఈ సినిమా వద్దు, ఏం వద్దు రే. ఒకే ఒక సీన్ సార్, సినిమా అయిపోద్ది. సార్ లాస్ట్ సార్, ఇప్పుడు పెళ్లి సీన్ సార్. 1 2 3 యాక్షన్. దానికి కడతాడు ఏంటి ఇడు? సార్ సినిమాలో అసలైన ట్విస్ట్ ఇదే సార్. మీరు చిన్నప్పుడు ప్రేమించారని చెప్పినా కదా సార్, అది వర్ష గారు కాదు ఫైమా. ఆయన ప్రేమించారని చెప్పినా కదా సార్, అది ఫైమా కాదు వర్ష. అరే సినిమా మొత్తం చపాతీ పిండినట్టు పిండాడు దాన్ని. ఇప్పుడు నేను ఆ చపాతీ ముంచుకొని తినాలా? తినండి సార్. ఏంటి తినేది? రే చాలా బాగుంది సార్, కావాలని చేసావు కదరా ఇదంతా నువ్వు. సినిమా ప్రొడ్యూసర్ నేనే. పోరా పోయి నుంచి పో. నేను చచ్చానా బతికానా? ఏడే ఉన్నాను కదా నేను.